హాయ్ అండి, హ్యాపీ మార్నింగ్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. విశ్వం టారెట్ 3339 ఛానల్కి స్వాగతం అండి. హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ. ఓకే అండి, ఎర్లీ మార్నింగ్ వీడియో వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారంట కదా, చాలా సంతోషం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. అసలు ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్కి మీరు ఎట్లుంటే ఇష్టమో తన ఆలోచనలు మనం తెలుసుకుందాం. ఆ విధంగా మీరు మారనికి ఛాన్స్ ఉంటుంది అన్నట్లు. చెప్పండి యూనివర్స్, చెప్పేది నేనేనా, చెప్పించేది మీరే. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి ఎట్లుంటే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నా పర్సన్ ఇట్లుంటే బాగుంటుంది అంటే ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. మాకు చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మీరు కూడా మీ పర్సన్స్ని అనుకోండి. తనకి మీరు ఎలా ఉండాలనో అలా అంట మీరు చేంజ్ కాండి. తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, తన ఆలోచన తీరు ఎలా ఉంది, ఎలాంటి పర్సన్ కావాలి అనుకుంటున్నారు, మీరు అలా ఉంటే బాగుంటుండే అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి అనుకుంటూ ఉన్నారండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే అండి. Seven of Cups. Oh, the Hanged Man. Oh, Two of Cups. Nine of Swords. Happy family. Oh, Ten of Cups. Queen of Pentacles. Wife. ద హెరపెంట్. మీరు అలా ఉండాలంట. ఓకే, హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇంకా ఇలా ఉండాలి మీరు. ఓకే అండి, ఇది తీస్తుంటే వచ్చిందండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డిక్ వచ్చేసి ఏమంటున్నారు, పేజ్ ఆఫ్ కప్స్ అనేది చెప్తున్నారండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. అబ్బా, రీడింగ్ బాగుంటుందండి మనది. ఏది తీసుకున్నా మీరు తనని నిద్రలేని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా ఊహించుకున్నారంటే, మిమ్మల్ని ఒక మ్యారేజ్ పర్సన్గా, ఒక లవర్గా, ఒక ప్రేమ, బాగా మంచి ప్రేమ అందించేటువంటి పర్సన్గా వాళ్ళు మిమ్మల్ని అనుకున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకున్నారు. మిమ్మల్ని ఒక చేసుకుంటే మీలాంటి వ్యక్తులనే పెళ్ళి చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు అంటే మీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే, తనకి మీరు అన్కండిషనల్గా ఇష్టపడాలి వాళ్ళని. అంటే తను ఏమనుకుంటున్నారు, మీ పర్సన్స్ నేనంటే చచ్చేంత ప్రేమ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి. అంత బాగా ఉండాలంట. అలా ఉంటే తప్పకుండా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఇంకా అలా అనుకుంటూ ఉన్నారు. ఇంకొక రకంగా ఏమనుకుంటున్నారంటే, ఇట్లాంటి హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్స్ ఏవి ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా డీల్ చేయాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు. అంటే మీ పర్సన్స్ ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్కి పోయినప్పుడు మీరు తనని ఎట్లా అంటే తనను సేవ్ చేయాలి. అలాంటి పర్సన్స్ నా లైఫ్లోకి రావాలి, నా లైఫ్లో ఉండాలి, నా పర్సన్ అలా ఉండాలి అని చెప్పేసి
వాళ్ళైతే అనుకుంటా ఉన్నారండి. ఇంకొక విధంగా ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఏదైనా డిప్రెషన్‌లా అంటే బిజినెస్ లాస్ వచ్చినా, లేకుంటే పేరెంట్ ఇష్యూస్ వచ్చినా, లేకుంటే రిలేషన్ ఇష్యూస్ వచ్చినా కానీ మీరు అలాంటి సిచ్యువేషన్‌లో తనకి ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. వాబ్బో! ఇంకా ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పేసి మీ నుంచి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారండి. ఇంకా ఏ గొడవలున్నా కొన్ని చూసి చూడనట్లు ఉండాలి, అలాంటి పర్సన్ అయి ఉండాలి నాకు, ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేయొద్దు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ నుంచి కోరుకుంటున్నారండి. మీరు కూడా అట్లా రెడీగా అండి. తను అలా ఉంటే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని సేవ్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళని పుషప్ చేస్తూ ఉండాలంట. మీ పర్సన్స్ మిమ్మల్ని అలా ఉండాలని కోరుకుంటున్నారండి. ఇంకా మీరు హార్డ్ వర్క్ పర్సన్ అయి ఉండాలి అంట. ఎప్పుడు వర్క్ మంచిగా, కొంతమంది మాటల మీద దొరలకపోతారు, వాళ్ళు చేయరు, చేపిస్తూ ఉంటారు. అది కాదు, హార్డ్ వర్క్ సిన్సియర్గా ఉండాలి, హార్డ్ వర్క్ పర్సన్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ ఆలోచనలు ఉన్నాయి. ఇంకా అన్నీ సమపాలల్లా బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి అని అంటే జాబ్ని, ఇంటిని, బయట అంటే లోన్లు అవి ఇవి కట్టేటివి అట్లా ఉంటాయి కదా, అన్నీ బ్యాలెన్స్డ్గా చూసుకొని ఫ్యామిలీ, పిల్లల్ని, ఇంటిని, భూమి అది ఇది ఉంటాయి కదా, అవన్నీ కేరింగ్గా జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటివి ఆలోచనలు కూడా చేస్తున్నారండి. అంటే అన్నింటినీ ప్రొటెక్ట్ చేసేటువంటి పర్సన్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఇంకా ఎలా అనుకుంటున్నారంటే, అసలు నిజంగా నేను చెప్తాను, ఈ ఏవైనా చెడు ఇష్యూస్ అంటే చిన్న చిన్న గొడవలు ఇలాంటివి మీ లైఫ్లో జరిగి ఉంటే, మీ ఇద్దరి మధ్యలో జరిగి ఉంటే అవన్నీ మర్చిపోవాలి, న్యూగా ఎప్పటికప్పుడు న్యూ లైఫ్గా ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ నుంచి ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా బాగుంది రీడింగ్. ఇంకేమనుకుంటున్నారంటే, తను వేరు కాదు, తను నేను ఒకటే అనేటువంటి ఆలోచన ఉండాలి, మా ఇద్దరి మాట ఒకటే ఉండాలి, మేమిద్దరము ఒకే విధంగా, మా ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉండాలి, టేస్ట్లు ఒకే విధంగా, ఒకరి దారి ఒకరి ఆ దారి కాదు, ఒకే దారి ఉండాలి ఇద్దరిది, ఒక తాటిపైన ఇద్దరం నడవాలి, తన లోపల మిమ్మల్ని చూసుకుంటూ ఉండేటువంటి పర్సన్ మీరంటే, తనని చూసుకుంటూ ఉండేటువంటి పర్సన్ అని అంటే మీరు వాళ్ళ కోసమే ఉన్నట్లు, వాళ్ళు మీకోసమే ఉన్నట్లు, ఒకరి కోసం ఒకరు ఉన్నట్లు భావించాలి అనేటువంటిది వాళ్ళైతే ఇట్లా కోరుకుంటున్నారండి. మీరట అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారండి. ఒకవేళ మీ లైఫ్లో ఏవైనా పోయి ఉంటే, మీ పర్సన్స్ లైఫ్లో ఏవైనా పోయి ఉంటే అడ్జస్ట్ అయ్యి ఉండాలి. మళ్ళీ అవన్నీ రావడానికి మీరైతే బాగా హార్డ్ వర్క్ చేసి అవన్నీ వచ్చే విధంగా ఇద్దరు కష్టపడాలి అనేటువంటి, ఏవి లేకపోయినా అడ్జస్ట్ కావాలి, అవన్నీ సంపాదించుకోవాలి. మళ్ళీ పర్సన్స్ కానీ, అవకాశాలు కానీ, ఇలాంటివి ఏవైనా రిలేషన్ కానీ ఒకవేళ ఏదైనా స్ట్రక్ అయ్యి ఉంటే అవన్నీ సాధించేటువంటి తత్వము ఉండాలి అని చెప్పేసి పట్టుదలతో మళ్ళీ అవన్నీ మీ లైఫ్లోకి ఆహ్వానించేటువంటి తత్వం ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఒకరి కోసము ఒకరు పుట్టినట్లుగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. మీరు మంచి ఫ్యామిలీ పర్సన్గా అర్థం చేసుకొని మీ ఫ్యామిలీ ఒక నలుగురికి ఆదర్శవంతంగా నిలవాలి అన్నట్లు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి. ఇంకా మీరు వాళ్ళని ఎట్లా చూసుకోవాలంట, ఒక తల్లిలాగా తండ్రిలాగా చూసుకోవాలంట. అంత ప్రేమ మీ నుంచి అలాంటి వ్యక్తులు కావాలి అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా బాగుంది రీడింగ్. మీ పర్సన్ కోరికలు కొన్ని లేవు కదా అసలు. ఇంకా మీరు స్పిరిచువల్గా ఉండాలి అంట, ఆ భగవంతుని ఆశీస్సులు మీరు పొంది ఉండాలంట, మీ ఇద్దరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుంటూ ఉన్నారు. స్పిరిచువల్ పర్సన్గా ఉండాలి, కొంచెం దైవిక జ్ఞానం తెలిసి ఉండాలి,
దేవుని అనుగ్రహం పొంది ఉన్న వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా కోరుతున్నారండి. మీలే కదా, భగవంతుని ఆశీస్సులు కూడా మీ నుంచి రావాలి అని చెప్పేసి, అంటే మీరు మిమ్మల్ని ఒక భగవత్ స్వరూపులాగా కూడా నా లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్ ఒక భగవత్ స్వరూపము అనేటువంటి ఆలోచన కూడా, అలాంటి భావనలు మీతో ఉండాలి అని చెప్పేసి అయితే భగవంతునిలా కాపాడాలి. ఏ టైంలో, ఏ వేళలో, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు తనకి భగవత్ స్వరూపులై అండదండలుగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మీ నుంచి ఆశిస్తూ ఉన్నారండి. ఇదండి రీడింగు. మీకు ఎంతమందికి నచ్చుతుందో, మీ పర్సన్స్ మీ నుంచి ఇవన్నీ ఆశిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎంతమంది మీ పర్సన్స్కి అనుకూలంగా మీరు మారుతారో చూడండి అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మనము డివైన్ కార్డ్స్ చూద్దామండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటివి చెప్పండి యూనివర్స్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి. మీకు వీడియో స్టార్టింగ్లో అమ్మవారి టెంపుల్స్, పంచముఖ ఆంజనేయ స్వామిది, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ మీకు చూపించడం అయితే జరుగుతుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు తోచినంత ఇచ్చుకోవచ్చండి. మీరు సంకల్పాలు చెప్పుకోండి. మీకు సంకల్పం నెరవేరితే మీరు కంపల్సరీ మీ చేతినైనంత ఇచ్చుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలా ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. రీడింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా 24 అవర్స్లోనే రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. చాలా సంతోషం అండి. అమ్మవారి అనుగ్రహం ఉన్నందుకు అలా జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తీసుకున్న వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కి కూడా ఇప్పిస్తున్నారు వాళ్ళు. చాలా సంతోషం అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటున్నారు ఇక్కడ నుంచి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఇట్స్ అప్ టు యూ. మీరు ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. ఇంప్రూవింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటిని ఇంప్రూవ్ చేసుకోండి. ఎక్కువగా ఆలోచించవద్దని, లెట్ గో, వెళ్ళండి, ముందుకి ఆగొద్దు అని చెప్పేసి అంటున్నారండి. హెల్ప్ఫుల్ పీపుల్, మీరు కొంతమందికి హెల్ప్ చేయండి, లేకుంటే వేరే వాళ్ళ హెల్ప్ను మీరు తీసుకోండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తుందండి. రీకన్సిడర్, ఎస్, రీకన్సిడర్ అనేది ఇన్ ది నియర్ ఫ్యూచర్లో మీరు అనుకున్నటువంటి లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తున్నారు. మీ పార్ట్నర్ కూడా మీరు అనుకున్నట్లు మీ ఇద్దరు లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి గైడెన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఒక లైక్ చేశారనుకోండి, ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది. ఆ భగవంతుని సంకల్పం 10 మందికి తెలిపించిన వాళ్ళు అవుతారండి. ఊకిట్లా వత్తేదే కదండి, మీ చేతి పావనం అయిపోతుంది. మీరు చేపట్టిన పని కూడా తొందరగా జరుగుతుందండి. స్వామివార్లు అందరికీ తెలిసేలా, ఈ ప్రపంచానికి తెలిసేలా చేయాలి, ఈ విశ్వానికి తెలిసేలా చేయాలి. ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నట్లు, మాది వనపర్తి డిస్టిక్ అండి, గన్పూర్ మండల్లో రుక్కన్నపల్లి విలేజ్లో ఉన్నారండి ఈ స్వామివార్లు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. సర్వే జనో సుఖినో భవంతు, లోకో సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.